హలో, హాయ్, నమస్తే, వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. గ్రహాంతర జీవులు అదే ఏలియన్స్ నిజంగానే ఉన్నారా? మనం తరచుగా వినే యూఎఫ్ఏలు అదే ఎగిరే పెళ్ళాలు, ఫ్లయింగ్ సాసర్స్ ఇవంతా నిజమేనా? మనకు తెలియకుండా ఈ గ్రహాంతరాలలో అంటే ఖగోళంలో ఎక్కడో దూరాన మరో ప్రపంచం ఉందా? పాలపుంతను దాటి ఇంకో గ్రహంలో జీవులు జీవిస్తున్నారా? మనుషులు ఉన్నారా? గ్రహాంతర వాసులు నిజంగా ఉన్నారా? ఇప్పటిదాకా దీనిపై ఎలాంటి ఆధారాలు దొరకలేదు. అక్కడక్కడ దీని గురించి సమాచారం వింటూనే ఉన్నాం. అమెరికా వంటి దేశాలు గ్రహాంతర జీవులపై పరిశోధనలు కొనసాగిస్తున్న విషయం కూడా మనకు తెలిసిందే. అదిగో ఎగిరే పళ్ళం, ఇదిగో యూఎఫ్ఓ, అదిగో అది ఎగిరింది, అదేదో మెరుస్తూ ఎగిరింది అంటూ అనేక కథనాలు, అనేక వీడియోలు కూడా చూస్తున్నాం. కానీ దేనికి స్పష్టమైన ఆధారం దొరకలేదు. అయితే గ్రహాంతర వాసులు, ఏలియన్స్ నిజంగా ఉన్నట్టే అనుమానాలు వస్తున్నాయి. ఎస్, గ్రహాంతర వాసులకు సంబంధించి అమెరికా దగ్గర స్పష్టమైన సమాచారం ఉందట. ఆ సమాచారాన్ని అమెరికా కావాలని తొక్కిపెడుతుందట. గ్రహాంతర వాసులకు సంబంధించి అనేక పరిశోధనలు చేస్తున్న నాసా వంటి సంస్థలు అమెరికాకు కీలకమైన సమాచారాన్ని అందజేశాయి. కానీ అది బయట పెట్టట్లేదు. ఎస్, ఇప్పుడు ఈ వార్త వింటుంటే, ఈ స్టోరీని నమ్మితే గనక ఖచ్చితంగా గ్రహాంతర వాసులు ఉన్నట్టే తెలుస్తుంది. ఎస్, అమెరికాకు చెందిన ట్రంప్ ప్రభుత్వంలో కీలకమైన ఉద్యోగి, ఇంటెలిజెన్స్ చీఫ్, ఆమె చెప్పిన వివరాల ప్రకారం గ్రహాంతర వాసులు ఉన్నట్టే. గ్రహాంతర వాసులకు సంబంధించి తన దగ్గర స్పష్టమైన సమాచారం ఉందని, చాలా సమాచారం ఉందని అమెరికన్ ఇంటెలిజెన్స్ చీఫ్ తుల్సీ గబార్డ్ చాలా స్పష్టంగా చెప్పేశారు. అయితే ఉద్యోగ సమస్యలు, ఈ ఉద్యోగంలో ఉండి ఏమీ మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నానని, కానీ తన దగ్గర వాళ్ళకు సంబంధించి, యూఎఫ్ఏలకు సంబంధించి, గ్రహాంతర వాసులకు సంబంధించి చాలా కీలకమైన సమాచారమే ఉందని, అది ప్రపంచంతో పంచుకోవాలని నాకు ఉందని, అయితే ఉద్యోగ కారణాల రీత్యా అది బయట పెట్టలేకపోతున్నానంటూ ఆమె చెప్పేశారు. అయితే ఖచ్చితంగా ఒకరోజు గ్రహాంతర వాసులు, యూఎఫ్ఓ, ఫ్లయింగ్ సాసర్స్ కానీ, ఎగిరే పెళ్ళాలు కానీ, దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని ప్రపంచం ముందు పెడతానంటూ కూడా ఆమె చెప్తారు. అంటే అర్థం ఏంటి? ఆమె దగ్గరున్న సమాచారం ఏంటి? ఆ సమాచారాన్ని ప్రభుత్వం ఎందుకు తొక్కిపెడుతుంది? అమెరికన్ ప్రభుత్వం ఎందుకు దాచిపెడుతుంది? ఆమె దగ్గరున్న సమాచారం అది నిజమేనా? గ్రహాంతర వాసులకు సంబంధించి అమెరికాకు స్పష్టమైన ఆధారాలు దొరికాయా? దొరికినట్టే కనబడుతుంది ఆమె మాటలను బట్టి. తన దగ్గర కీలకమైన సమాచారం ఉందని తుల్సీ గబార్డ్ చెప్తున్నారంటే ఆమె ఒక ఆషామాషి వ్యక్తి కాదు. ఆమె కీలకమైన ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వ్యక్తి. ఇంటెలిజెన్స్ విభాగానికి ఆమె చీఫ్, ఆ డిపార్ట్మెంట్కు ఆమె హెడ్. ఆమె ఇలా మాట్లాడారంటే, ఆమె ఇలా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారంటే ఖచ్చితంగా ఏలియన్స్ ఉనికి ఉందనే చెప్పొచ్చు. ఉందా? నిజంగా ఏలియన్స్ ఉన్నారా? అమెరికా దీనిపై ఏమైనా స్పష్టమైన ప్రకటన చేస్తుందా అంటే అమెరికా ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. కానీ ఆ ప్రభుత్వంలోనే కీలకమైన పదవిలో ఉన్న తులసి గబార్డ్ చెప్తున్న దాన్ని బట్టి ఖచ్చితమైన సమాచారం ఉంది. నిజమేనా? ఏలియన్స్ ఉన్నారా? ఏలియన్స్ గురించి రకరకాల కథనాలు వింటూనే ఉన్నాం. మన చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా గ్రహాంతర వాసుల గురించి అనేక కథనాలు వెలువడుతున్నాయి. అదిగో చూసాం, ఇదిగో చూసాం, అక్కడ ఆకాశంలో ఏదో మెరుస్తుంది, ఒక నిర్మానుష్య ప్రాంతంలో ఒక పదార్థం, ఒక వస్తువు దిగింది, దాంట్లోంచి కొంతమంది బయటకు వచ్చారు. ఇలాంటి వార్తలు చాలా విన్నాం. నాసా కూడా దీనిపై పరిశోధనలు చేస్తూనే ఉంది. కొంత సమాచారం ఏమిటంటే ఆ ఏలియన్స్, ఆ గ్రహాంతర వాసులకు చెందిన రేడియో సిగ్నల్స్ కూడా పసిగట్టారని చెప్పారు. కానీ అధికారికంగా ఏది చెప్పట్లేదు. అయితే నిజానికి వీళ్ళు ఉన్నారా? మరో ప్రపంచం ఉందా? సినిమాలో చూపించినట్టుగా సినిమాల్లో గ్రహాంతర వాసులు భూగోళంపై దాడి చేయడం, రకరకాల స్టోరీస్ చూస్తున్నాం. ఇవన్నీ నిజమేనా? నిజమవుతాయా? గ్రహాంతర వాసులు ఉంటే భూగోళానికి వస్తారా? ఇప్పుడు అనేక ప్రశ్నలు, అనేక అనుమానాలు. అయితే
అమెరికాకు చెందిన ఆ అధికారి తులసి గబార్డ్ ఆమె ఎలాంటి ప్రకటన చేయబోతున్నారు, ఎలాంటి సంచలన విషయాలు తెలియజేయబోతున్నారు. ఇప్పుడు మీడియాలో దీనిపై స్పష్టమైన ఏ వైఖరి లేకున్నా ఆమె ప్రకటన కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. తులసి గబార్డ్ ఏం చెప్పబోతున్నారు? గ్రహాంతర వాసుల ఉనికిని ఆమె స్పష్టంగా క్లారిటీ ఇచ్చేస్తారా? నిజంగానే ఎగిరే పళ్ళాలున్నాయంటూ ఆమె చెప్పేస్తారా? ఇప్పుడు ఇది ఆసక్తికరంగా మారింది.